హల్లెలూయా. మనం ఏం చదువుకున్నామండి ఇప్పుడు? వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా గమనించడం కొద్ది నిమిషాలు, ఒక అరగంట వాక్యం చెప్తాను. దేవుడు ఈ లోకమంతా కూడా చీకటితోనూ అంధకారముతో నింపబడినప్పుడు పరలోకము నుండి దివికి దిగివచ్చి ఈ అంధకారాన్ని వెలుగు కలుగునుగాక అని తన నోటితో పలికినప్పుడు, ఆదికాండం, చీకటంతా అంతర్ధానం అయిపోయి వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన నోటి మాట ద్వారా వెలుగుని కలగజేశారు. 2, గొల్లలు తమ మందలను కాసుకొని చుండగా, ఎక్కడ పొలాల్లో, అవునా? అక్కడ ఏముంటుందంటే పొలాల్లో చీకటి అలుముకొని ఉంటుంది, పురుగు పుట్ర. పానాలకి తగించి తమ మందలను పొలాలకు తీసుకెళ్ళి మేపుకుంటున్నటువంటి చీకట్లో ఉన్నటువంటి వారికి దేవుడి యొక్క దూత, గాబ్రియేలు దూత యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు గొప్ప వెలుగు ఆ గొల్లలను తాకినట్లుగా మనం చూస్తున్నాం. అంటే చీకటిలో ఉన్న వారికి ఏమొచ్చిందంటే అక్కడ వెలుగు వచ్చింది. దేవుడు అనేకులకు వెలుగుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి వెలుగుతో నింపాలని ఆయన ఈ లోకానికి ఏమై వచ్చాడంట? వెలుగై వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ఈ విధంగా చదివిస్తూ ఉంది. నాయందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నివసించడు. అనగా చీకటి అనగా పాపము, పాపం అనగా రహస్య పాపములు. నాయందు విశ్వాసం ఉంచేవారు ఎవరో వాళ్ళు పాపమునకు దూరంగా ఉంటారు, చీకటికి దూరంగా ఉంటారు, చీకటి క్రియలకి దూరంగా ఉంటారు. నాయందు విశ్వాసం ఉంచేవాడు నేను వెలుగులో నడిచిన ప్రకారంగా వాళ్ళు కూడా వెలుగులో నడుస్తారు అంటున్నాడు దేవుడు. అంటే మనము ఎలా నడిచినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపచేత మన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని గడిచినటువంటి సంవత్సరాలన్నీ తన ఉచితమైన రెక్కల కింద మనలను, మన కుటుంబాలను కూడా కాసి కాపాడుతూ, మరి ఇవాళ రేపు సరిపోతుంది అన్నటువంటి వాళ్ళు కూడా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడంటే మనలో ఏం మంచి ఉన్నదనండి? మనలో ఏం మంచి ఉన్నదని దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే మన మంచితనాన్ని చూసి కాదు, కానీ తన ఉచితమైన కృపచేత మన పట్ల జాలి చూపించి మనలను, మన కుటుంబాలను కూడా క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క వెలుగు పరసంబంధమైనదై ఉండాలి. పరసంబంధమైన వెలుగు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, పరసంబంధమైనటువంటి ఆలోచనను ఎప్పుడైతే కలిగి ఉన్నామో మన జీవితాలు నిత్యము కూడా వెలిగించబడతా ఉంటాయి, మన జీవితాలు నిత్యము కూడా ప్రకాశించబడతా ఉంటాయి. ఈ లోకంలో అనేకులు చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. అనగా రక్షణ లేక చీకటిలో మగ్గిపోతున్నటువంటి అనేకులకు రక్షించబడిన మనము రక్షణ లేని వారికి ఏమై ఉండాలంటండి? వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు నమ్ముకుంటే నాకెందుకు, నమ్ముకోకపోతే నాకెందుకులే, వాళ్ళు ఏమైనా నమ్ముకుంటే నాకు ఏమైనా ఉపకారమా, వాళ్ళకి దేవుడి గురించి అయితే నాకు ఏమన్నా ఉపకారమైనటువంటి అపకారాల గురించి మనం ఆలోచించకూడదు. కానీ ఒక దీపం వెలుగుతున్న దీపాన్ని, ఆరిపోయిన దీపాన్ని ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు. నీవు నేను ప్రభుని నమ్ముకొని నిజంగా మనం వెలుగుతూ ఉంటే, నిజంగా మనం ప్రజ్వలించబడుతూ ఉంటే ఆరిపోయిన దీపాలు అనగా రక్షణ లేని అనేక మందిని మన రక్షణలోనికి నడిపించేవారుగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం మరి నీవు ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు? ఆ వెలుగులో ఎంతమంది నువ్వు తీసుకొచ్చావు? ఆ వెలుగులోనికి నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి ఎంతమంది వెలుగులోకి వచ్చారు నీ ద్వారా అనేటువంటిది ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. వెలిగించబడ్డ వాళ్ళు అనేకులు గుడుగుడుమంటూ ఉన్నారు. ఏమండి? వెలిగించబడ్డ వాళ్ళే వాళ్ళు కాంతిని ఇవ్వలేకపోతున్నారు.
వెలిగించబడ్డ వాళ్ళే, వాళ్ళు వెలుగుని ప్రకాశించలేకపోతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇప్పుడు బెడ్ బల్బ్ ఉందనుకోండి, పెద్దగా వెలుగు రాదు. అలాగే వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, లైటింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే మనలో ఏముండాలంటే వోల్టేజ్ పెంచుకుంటూ ఉండాలి. మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి వోల్టను మనం పెంచుకుంటూ ఉంటే ప్రకాశమైన వెలుగు మన చుట్టుపక్కల కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ భయం ఉండదండి. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడైతే వెలుగుతో నింపబడి ఉందో ఆ వెలుగుకి అనేకులు పరిగెత్తుకుంటూ వస్తారు. అంధకారానికి ఎవరు పరిగెట్టకు వెళ్ళరు, చీకటికి ఎవరు పరిగెట్టుకు రారు. ప్రియమైన వారులారా, ఈరోజు నువ్వైనా నేనైనా దేవుడు 11 నెలల 21 రోజు మనల్ని కాసి కాపాడాడు కనుక, కాపాడాడంటే ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఎందుకు కాపాడుతున్నాడంటే కనీసము నీ వలన, నా వలన, మరికొందరి వలన కనీసం ఒక్క ఆత్మైనా రక్షించబడాలి. ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించాలి ప్రభువు కోసము. ప్రభు కోరుకునేది అది. యోదయ సమరయ భూదిగాంతములకు నువ్వు సాక్షిగా ఉండాలన్నాడు. ఎందుకు? నీ సాక్ష్యాన్ని బట్టి మరొకడు ప్రభు దగ్గరికి రావాలి. అది మన సాక్ష్యము. సాక్ష్యాలు లేకపోతే ఉపయోగం ఉందండి? ప్రభుని నమ్ముకున్నాం, నీటిలో మునిగి లేచిపోయామంటే సరిపోయిందా? దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అంచేతనే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడే మరికొంతమంది దీపాలను వెలిగించగలుగుతాం. 10 మంది కన్యకులను మనం చూస్తూ ఉంటాం. 5 డ్యూటీలు వెలిగించుకుని ఉన్నారు, 5 డ్యూటీలు ఆరిపోయి ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్ళ సిద్ధిల్లో నూనె జతపరుచుకున్నారు, వాళ్ళ సిద్ధుల్లో నూనె లేదు. నూనె అనగా పరిశుద్ధాత్మ శక్తి. నూనె అనగా పరిశుద్ధాత్మ శక్తి. ఆ నూనె దేని నుంచి తీయబడింది? ఒలివ చెట్టు నుండి తీయబడినటువంటి నూనె. అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు సాదృశ్యంగా ఉన్నాయంటే ఆ ఒలివ చెట్టు సావు లేనటువంటిది కనుక. యేసయ్య అంటున్నాడు కదా, ఇదిగో నేను మృతి చెందుతాను కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉంటాను కాదు, ఉన్నాను అన్నాడు. ఉంటాను అంటే ఎప్పుడో ఉండే మాట అది, కానీ ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మరణించాడు, భూమిలో ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అనేకులు సమాధి చేయబడ్డారు కానీ తిరిగి లేచిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. ఒక కేసు తప్ప ఎవరు తిరిగి లేగలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది నన్ను పాతేయండి, నన్ను సమాధి చేయండి, 3వ రోజు నేను లేచిపోతాను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారంటండి. చాలామంది ఉన్నారంట. కానీ వాళ్ళు ఎవరు పైకి రాలా, భూమిలోనే ఉన్నారు. ఆయన ఎవరు అంటున్నాడు, మొన్న ఒక ఆయన సమాధి చేయబడ్డాడంట. ఆయన సమాధిలో మాట్లాడతాడంట. ఆయన సమాధిలో ఉన్నాడు ఏం మాట్లాడతాడు? నా మొఖం సచ్చోడు మాట్లాడతాడా? నిద్రపోయినట్టు చెయ్య తీసి నువ్వు పెట్టాలా, దాన్ని తీసి బయటెడతాడా? చెయ్యైనా కాలైనా సచ్చినోడు చెయ్యి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, కాలే ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. అంతేగాని ఈ దాని నుంచి ఆ దగ్గరికి తిరగడం కానీ ఆ దాని నుంచి ఈ దగ్గరికి తిరగడం కానీ సచ్చినోడి దగ్గర చేయడం లేదు కనుక వాడు ఎక్కడ ఉండడంటే అక్కడే ఉంటాడు, సచ్చిన స్థితిలో ఉంటాడు. అంతే చాలామంది సచ్చినోడు అని ఆగేస్తూ ఉంటారు. సచ్చినోడు అంటే వాడి కాళ్ళు చేతి ఉన్నాయి కానీ చచ్చిపడిపోయి ఏ పని చేయలేని వాడినే సచ్చినోడు అంటారు. అవునా? అంచేత పని చేయాలి, జీవం ఉండాలి. ఆ జీవం లేనప్పుడు ఆ ప్రాణం ఉన్నా ఒకటే, ప్రాణము లేకపోయినా ఒకటే. అందుకే 10 మంది 5 డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 ఆరిపోయి ఉన్నాయి డ్యూటీలు. ఆ డ్యూటీలు ఆరిపోయే టయానికి వాళ్ళ దగ్గర ఏం లేదంట, నూనె లేదు. జాగ్రత్త చెప్పాలి, ఏమి లేదు, నూనె లేదు. అంటే మనం నూనెని సిద్ధపరచుకోవాలి. నూనె నువ్వు సిద్ధపరచుకుంటే నీ దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అనుకో, నీకు ఉన్నదే సరిపోద్దులే అని అనుకున్నావు అనుకో, ఒకవేళ మధ్యలో అయిపోతే నీకు అప్పుడు సడన్గా నీకు కావాలంటే దొరకదు. డ్యూటీలు వెలిగించబడిన 5 పరలోక రాజ్యంలో ప్రవేశించారు, ఆరిపోయిన వాళ్ళు బయటే ఉండిపోయారు. లోకంలోకి వెళ్ళలేదండి. వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళే, కానీ లోపలికి ప్రవేశం లేదు. కారణం ఏంటంటే వీళ్ళలో వెలుగు లేదు, నూనె లేదు, పరిశుద్ధాత్మ మంట లేదు, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన శక్తి వాళ్ళల్లో లేదు. అలాగే ప్రకృతి సంబంధమైన జ్ఞానం తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మీయంగా ఆలోచించేటువంటి జ్ఞానము, ఆత్మీయంగా నడుచుకునేటువంటి ఆలోచన వాళ్ళలో లేనందువలన ఆ డ్యూటీలు ఆరిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు స్వయంగా చెబుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నడవడు, నా యందు విశ్వసించేవాడు
చీకటిలో నడవడు అంటూ ఉన్నాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే మనము ఏమై ఉండాలండి? వెలుగై ఉండాలి. వెలుగు సంబంధమైన కార్యాలు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండగ అంటేనే వెలుగులు, అవునండి. సీరియల్ దాంట్లో, ఆ దాంట్లో, ఈ దాంట్లో రకరకాల లైటింగ్లు పెట్టి కళ్ళు మిరుమిట్లు కలిపేలాగా లైటింగ్ పెడతా ఉంటారు. వెలుగులతో నింపబడతాయి దేవాలయాలు. దేవాలయాలు వెలుగులతో నింపబడతాయి. మరి నీ హృదయం, నా హృదయం వెలుగుతో నింపబడొద్దా? ఆలోచించండి ఒకసారి. క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలంటే క్రిస్మస్ని రోజున మనం దేవాలయాలు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద దేవాలయాలు లైటింగు మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్లు పెడతా ఉంటారు. క్రిస్మస్ వచ్చిందంటే ఎవరో డబ్బు కోసం లెక్కారండి. సంవత్సరానికి ఒకసారి పండగ కదని చెప్పి ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెడతారు, లెక్క పోతారు, లాంటి ఖర్చు పెడతారు. మనం 1000-2000 ఖర్చు పెట్టి మనం లెక్కలు వేసుకుంటాం కదా. దేవుడు 11 నెలలు కనబడ్డాడు, 12 నెలలు కాపాడ్డాడు. ఆయన పుట్టుకరోజు ఎంత ఘనంగా చేసుకోవాలి. మన కూతుళ్ళు పుట్టినరోజు చేస్తాం, కొడుకులు పుట్టినరోజు చేస్తాం, మనవరాలు పుట్టినరోజులు మనం ఎంతో ఘనంగా చేసుకుంటాం. కానీ దేవుని పుట్టినరోజు అనేటప్పటికీ లెక్కలేసి చేసుకుంటూ ఉంటాం. చాలామంది, అంటే అందరూ కాదు, కొందరు లెక్కలు వేసుకుంటూ ఉంటారు పుట్టినరోజు పండుగ. దేవుడు పుట్టాడు అంటే ప్రపంచం అంతా కూడా సంతోషిస్తూ ఉంది. యేసు పుట్టిక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, లేకపోతే ఇంకో రాష్ట్రంలో కాదు, మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా యేసు ప్రభుని ఆరాధించేటువంటి దినము, సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ పుట్టిక దినం అనేటువంటిది మనమందరి కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. యాలయనగా మనకు శిశువు ఎవరికి? పాస్టర్ గారికా? మరి ఎవరికి చెప్పండి? యాలయనగా మీరు చెప్పండి అమ్మా. యాలయనగా ఎవరికి? మనకంటే మనందరికీ కదండి. మనందరి కోసం యేసు పుట్టాడు. నీ మట్టుకు నీ కోసం పుట్టాడు, నా మట్టుకు నా కోసం పుట్టాడు. అంటే మనం అందరం కూడా పుట్టుక దినమని, పుట్టుక రోజుని చేసుకోవాలి. అంటే నీ కోసం పుట్టాడు కనుక నువ్వు చేయాలి, నీ కోసం పుట్టాడు కనుక నువ్వు చేయాలి, నా కోసం పుట్టాడు కనుక నేను చేయాలి. అందరి కోసం పుట్టాడు కనుక మనం అందరం కలిసి ఆయన పుట్టినరోజు మాట్లాడట్లేదు వెనకాల అమ్మా. మనందరి కోసం ఆయన పుట్టాడు కాబట్టి మనం అందరం కలిసి ఏం చేయాలి? ఆయనకు పుట్టినరోజు చేయాలి. ఆ పుట్టినరోజు పండుగే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు క్రిస్మస్ గురించే చెప్తా ఉన్నాను. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక నక్షత్రము ప్రకాశించింది. ఆ నక్షత్రము 2 సంవత్సరాలు ప్రయాణం చేసిందంటండి. రాత్రి అనగా పగలనగా 2 సంవత్సరాల నక్షత్రం ప్రయాణం చేస్తే ఆ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు యేసు ప్రభుని చూడటానికి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అమ్మా? యేసు ప్రభు పుట్టినంటే కానుకలట్టుకు వచ్చారా? ఎప్పుడట్టుకు వచ్చారు? పుట్టిన 2 సంవత్సరాలకి వాళ్ళు ప్రయాణం చేశారంటండి. 2 సంవత్సరాలు అట్టిందంట యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి. అంటే అంత ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. మరి మనము ఒక ఆదివారం 2 గంటలు దేవుని మందిరంలో ప్రయాణమై వచ్చి 2 గంటలు గడపడానికి మనం ఏమైపోతున్నాం? ఎంతో నలిగిపోతున్నాం కదండి. 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి మనం నలిగిపోతున్నాం. కానీ వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి దేవుని కొరకు. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు ఆలోచించండి. ఏమండి, మరి చాలామంది ఇవాళ ఉన్నారా? లేరు. మరి అన్నాం అనుకో, పేరెట్టామనుకోండి, పాస్టర్ గారు మా గురించి ఎలాగన్నారు, వాళ్ళ గురించి అలాగన్నారు, ఇదే ఒకటే అవుతుంది తప్ప అయ్యో దేవుని మందిరం పండుగలు తినాలి, మనం అందరం వెళ్ళాలి, మనం అందరం కలిసి కూర్చోవాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది. ఎందుకని? వాళ్ళు ఏమి లేనందువలన, వెలుగు లేనందువలన. వెలుగుంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది. చీకటిలో ఉన్న వాళ్ళకి ఆలోచన ఉండదండి. ఆ టయానికి ఏదో వెళ్తాం కానీ చేయబట్టుకుని కానీ చెప్పి కూర్చోవటం, ఏదో వెళ్ళామా వచ్చామా లేదా పండగ అని అనుకుంటారు తప్ప పండుగ అనేటువంటిది మనం ఏదో వెళ్ళి రావటం కాదు. కానీ మనము అనేకులకు వెలుగుగా ఉండాలి, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలా వద్దా అమ్మా? తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. రెండవ మాట, నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటితో సాంగత్యం చేయడు కానీ వెలుగుతో సాంగత్యం చేస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నేను లోకానికి ఏమై వచ్చానన్నాడు? ఆయన వెలుగై వచ్చాను అంటూ ఉన్నాడు. రెండవ మాట చూద్దామండి. యెషయా గ్రంథం 42:1 చూడమ్మోసారి. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు,
నా ప్రాణమునకు ప్రియుడును, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇతను నా సేవకుడు. సేవకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే అమ్మా పరిచర్య చేసేవాడిని సేవకుడు అంటారు. సేవ చేసేవాడిని సేవకులు అంటారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడంట? ఒక సేవకుడిగా వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలు మామూలుగా జీవించి 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి అనేకమైన ప్రాంతాలు వెళ్ళి తన తండ్రి యొక్క రాజ్య సువార్తను గురించి ఆయన ప్రకటించాడండి. అనేకులకు సాక్షిగా ఉన్నాడు, అనేకులకు మేలు చేశాడు, అనేకులు ఆకలి తీర్చాడు, అనేకులకు స్వస్థతపరిచాడు, అనేక వ్యాధులను స్వస్థపరిచాడు, అనేక మంది ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చాడు, దప్పుకున్నవాడికి నీళ్ళనిచ్చాడు. అమ్మా దప్పుకున్నవాడికి సమరయ స్త్రీ అడుగుతుంది. సమరయ స్త్రీని, అమ్మా నాకు దాహవేత్నం మంచిలో ఇమ్మంటే యేసు ప్రభుని అంటుంది, సమరయ స్త్రీలైన నన్ను యూదుడైన నీవు మంచిళ్ళు ఇమ్మని ఎలాగడుగుతున్నావని చెప్పి ప్రశ్నిస్తా ఉంది. అయితే నిన్ను మంచిళ్ళు అడిగింది ఎవరో నీకు తెలుసున్నట్లయితే నీవే ఆయనను దాహమునకమ్మని అడుగుదువు. నేనిచ్చే మంచి నీళ్లు ఇప్పుడు నువ్వు తాగితే ఇక ఎన్నటికీ కూడా నువ్వు దప్పిగా వనవు. పరలోకమును దిగి వచ్చినటువంటి ఆ నీరు, నేనిచ్చే నీళ్లను నువ్వు తాగితే కనుక ఎన్నటికీ దప్పికొనవని యేసు ప్రభు చెప్పాడు. ఆ కన్నులు తెరవబడాలి. అప్పటి వరకు పాపంతో నింపబడిపోయినటువంటి ఆ స్త్రీ తన కన్నులు పొరలు వంటి రాలి సత్యాన్ని గ్రహించి అప్పుడు ఆమె నీళ్లు కొండ పట్టుకుని వచ్చినటువంటి ఆమె తన కొండను అక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఉడిచిపెట్టి పరిగెత్తుకుంటూ తన గ్రామంలోనికి వెళ్ళిందండి. ఎందుకు వచ్చింది? ఆమె నీళ్లు చేదుకుండకు వచ్చింది, కానీ ఆ నీళ్లు చేదుకొచ్చినటువంటి సంగతి మర్చిపోలేదు. కానీ ఆమె కొండను అక్కడ పెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయిందండి. ఆమె పనిని పక్కన పెట్టింది. ఎవరి కోసం వెళ్ళింది? ఆమె యేసు ప్రభుని గురించి చాటడానికి ఎక్కడికి వెళ్ళిందంట? తన గ్రామంలోనికి వెళ్ళింది. అవునా? మరి ఈరోజు తన పనిని పక్కన పెట్టుకొని తన గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభుని బోధిస్తుంటటువంటి స్త్రీగా దేవుడు ఆమెను మార్చినప్పుడు నీవు కూడా ఒకప్పుడు లోకంలో పాపంలో జీవించిన నిన్ను కూడా యేసు ప్రభు నీకు ఒక రక్షణ ఇచ్చాడు, ఒక రక్షణ పాత్రను ఇచ్చాడు. ఆమె కొండ అక్కడ విడిచిపెట్టింది. మరి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ పాత్ర మరి నువ్వెక్కడ పెట్టావు? ఆలోచించు. దేవుడు నీకు కూడా పాత్ర ఇచ్చాడు, నాకు కూడా పాత్ర ఇచ్చాడు. మనమందరమును రక్షణ పాత్ర దేవుడి దగ్గర తీసుకున్నాం. ఈ రక్షణ పాత్రలో ఏముండాలమ్మా? పరసంబంధమైన ఆహారంతో నింపబడి ఉండాలి. ఈ పాత్రలో పరసంబంధమైన ఆహారంతో నింపబడితే అనేకులు ఆత్మీయ ఆకలితోనూ అనేకులు ఆత్మీయ దప్పుకుతో నశించిపోతున్నారు. వాళ్ళకి ఈ పాత్రలో ఉన్నటువంటి పరలోక సంబంధమైన ఆహారాన్ని మనము వడ్డించాలి. దేవునికి స్తోత్రం. వండిన వంటకాలు మనం ఎలాగైతే వడ్డిస్తున్నామో దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, వాక్యమనే ఆహారము, దేవుని యొక్క సన్నిధిలో రక్షణ అనే పాత్రలో దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని అనేకులకు మనం ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలి? వడ్డించాలి. వడ్డించడము మనం శరీర సంబంధమైన ఆహారం కోసం గిడ్డింపులు చూస్తాం, కానీ ఆత్మ సంబంధమైన దేవుని ఆహారము ఎంతమందికి మనం వడ్డించున్నాం? ఎంతమందికి మనం ప్రభువుకి పాత్రలుగా ఉండి ఈ పాత్రలోంచి అనేకులకు ఆహారం ఎంతమందికి మనం పెట్టగలుగుతున్నాం? ప్రియమైన వాళ్ళ సంవత్సరాలు జరిగిపోతున్నాయి, రోజులు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. వయసులో ఉన్నప్పుడు నువ్వు దేవుని పని చేయకపోతే, నడి వయసులో ఉన్నప్పుడు దేవుని పని చేయకపోతే, నువ్వు మంచం ఎక్కిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, నీకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చేయగలుగుతావా? ఆలోచించు. చేయగలుగుతామా? చేయలేం. ఈ రోజున 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళు అక్కడ ఆ కుర్చీ ఎక్కి లేదా అక్కడ సైకిల్ ఎక్కి ఏమండి కుంటివాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారండి. ఈ రోజుని నోటంటే మాటలేనాడు సువార్త ప్రకటిస్తున్నారండి. కడబత్తులు మంచి పడతా ఉన్నారు. కాళ్ళు చేతులు అవుట్ అయిపోయిన వాళ్ళు, అవయవాలు సరిలేనటువంటి వాళ్ళు ఈ రోజుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అన్ని కాళ్ళు చేతులు ఆరోగ్యం అన్నీ బాగున్నా నీవు నేను ఎంతవరకు సువార్తనే ప్రకటిస్తున్నాము? ఒక్కసారి మరలా నేను మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన వారులారా,
ఇది చాలా బాధతో కూడినటువంటి విషయం. ఇది నీకు బాధ్యత లేదా? నీ తండ్రి గురించి, నశించిపోతున్న నీ అన్నదమ్ముల గురించి నీకు బాధ్యత లేదా? నశించిపోతున్న నీ భర్త గురించి నీకు బాధ్యత లేదా? నశించిపోతున్న నీ భార్య గురించి నీకు బాధ్యత లేదా? నశించిపోతున్న నీ పిల్లల గురించి నీకు బాధ్యత లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుని నీ కుటుంబం ఎక్కడుంది? ఏ విధంగా ఉంది? నశించిపోతుంటే వాళ్ళు నీకు ఎంతగా, ఎలాగ నీవు సంతోషంగా ఉండగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు రక్షణ పొందితే చాలు. వాళ్ళు ఎక్కడున్న పర్లా రక్షణ పొంది ప్రభువులో ఎదిగితే చాలు. అది నీ బిడ్డల కోసం నువ్వు ఎంతవరకు నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు? సంవత్సరం వెళ్ళిపోతుంది, మరి కొద్ది రోజులు ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతూ ఉంది. ఎంతకాలం నువ్వు ప్రభువులోకి వచ్చావు? ప్రభు పాత్ర నీకు ఎంతకాలం క్రితం ఇచ్చాడు? ఆయన నీకు ఒక రక్షణ పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రలో ఖాళీగా ఎంతకాలం పెట్టి కూర్చుంటావు? అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మ నీ కోసము, నీ కుటుంబం కోసమే కదా నీ ఆఖరి రక్తం పొట్టే వరకు కార్చి చిలువలో ప్రాణం పెట్టాను. నీకోసం, నీ బిడ్డల కోసమే కదా. ఎంతమంది నశించిపోతున్నారే. నేను నీకోసం సజీవ యోగముగా నేను నీ కొరకు సమర్పణ చేసుకున్నానే. కనీసం నా కోసం నీ ఒక్కసారైనా ఎవరికైనా నా గురించి చెప్పావా? ఒక్కరైనా నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావా? నీ లోక సంబంధమైన పండుగలు ఆడంబరాలు చేసుకుంటున్నావు, కానీ ఆత్మ సంబంధమైన పండుగలు ఎప్పుడైనా పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నువ్వు ఎదరికి రాగలిగావా? ప్రభు ఎన్నిసార్లు ప్రభుని మనం దుఃఖపరుస్తా ఉన్నాం, ఎన్నిసార్లు మనం గాయపరుస్తా ఉన్నాం. ఎందుకని? మనలో ఇంకా చీకటి అలుముకొని ఉంది కనుకని మనం ఇంకా ప్రభు బాధపడతా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి, అన్యజనులకు నిన్ను నేను ఎలుగుగా ఉంచుతానన్నాడు. అన్యజనులకు ఎవరు? అన్యజనులారుగా ప్రభులోనికి రానటువంటి వాళ్ళని అన్యజనులు అన్నాడు. వాళ్ళకి నిన్ను ఎలా ఉంచుతాడంటమ్మా? అన్యజనులకు నిన్ను నేను వెలుగుగా ఉంచాను. దేవుని చదవమ్మా. అన్యజనులకు న్యాయము కనపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది కూడా త్వరగా చదివేద్దాం. యోహాను 3:19 చూడమ్మా. ఏంటా తీర్పు? ఇదే, వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంటాడు. చూసారండి, ఎందుకని చీకటిని ప్రేమిస్తున్నారు వీళ్ళు? చీకటిని ప్రేమించడానికి గల కారణం ఏంటి? చీకటిలోనే వాళ్ళు ఆనందించడానికి గల కారణం ఏంటి? చీకటిలో ఎందుకు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ క్రియలు మంచివి చెప్పట్లేదు. వాళ్ళ క్రియలు మంచివి కానందువలన వాళ్ళు వెలుగులోనికి రాలేకపోతున్నారు అంటూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పాపక్రియలు ఎప్పుడు చేస్తారండి? చీకటి పడితే చేస్తారు. చీకటి పడితే పాపక్రియలు చేస్తూ ఉంటారు. వెలుగు వచ్చే వరకు పాపక్రియలు చేస్తూ ఉంటారు అనేకమైన పట్టణాల్లో. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ వెలుగుకి వస్తావా, లేక ఇంకా చీకటిలోని నీవు ప్రభువుని నమ్ముకున్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ నీవు ఎక్కడున్నావు ఒక్కసారి, నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి, నీ యొక్క వెలుగు ఎవరికైనా ప్రకాశిస్తూ ఉందా, లేకపోతే ఆ చీకటిలోనే ఆనందిస్తూ ఉన్నావా? ప్రభువుని నమ్ముకున్నానని అనుకుంటున్నావు, ప్రభుతో సంతోషిస్తున్నానని అనుకుంటున్నావు, ప్రభుతో ఆనందిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. పరిపూర్ణత నీలో అయినా నాలోనైనా కనబడుతుందా? పరిపూర్ణత ఉందా? పరిపూర్ణమైన దేవుని యొక్క భక్తి ఉందా మనలో? పరిపూర్ణమైన భయం ఉందా మనలో? ప్రియమైన వారులారా, దేవుడు అంటూ ఉన్నాడు, అతడు నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు. ఎవరు? నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. చూశారండి, అతని ద్వారా అనేకులకు నేను నా శుభార్తను ప్రకటిస్తాను అంటున్నాడు. నేను ఏర్పరచుకున్న సేవకుడు మనుషుల చేత ఏర్పరచబడిన వాడు కాదు, కానీ దేవుని చేత బడినవాడు సేవకుడు. అంటే సేవకుడు అనగా దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవునికి ఇష్టమై ఉండి ఆ వ్యక్తిని పంపించినటువంటి వాడు. ఆ వ్యక్తే సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకేదైనా నువ్వు ఒక 50,000 ఎవరికైనా ఇచ్చి, అబ్బాయి ఈ డబ్బులు అట్టుకెళ్ళి ఈ నెంబర్కి నా బ్యాంకులో కట్టి నా పేరు మీద అంటే ఎవరికైనా ఇస్తావా? నువ్వు ఎవడన్నా ఇస్తారా? అమ్మా రాడి, నువ్వు చెప్పమ్మా.
ఇప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఉందనుకో, గోదావరి బ్యాంకులో నీకు అకౌంట్ ఉంది, నీకు వెళ్ళే తీరిక లేదు. పోనీ నాకు కానీ, ఈ పక్కన కూర్చున్నవాడికి కానీ, ఈ పక్కన కూర్చున్నవాడికి కానీ, నీ ఎదురుగుండా కూర్చున్నవాడికి కానీ, లేదా వెనకాల కూర్చున్నవాడికి కానీ ఈ ₹1,00,000 2,00,000 పట్టుకెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, కొంత అకౌంట్లో ఈ డబ్బు కట్టి రమ్మని అంటావా నువ్వు? ఎందుకని అనవు? ఏంటమ్మా, కడతాదో దొబ్బెడతాదో, అది కరెక్ట్, అది అలా చెప్పాలన్నమాట. అంతే కదండి. ఆవిడనే కాదు, మీరైనా ఎవరైనా నమ్మకము లేనటువంటి వారికి మనం డబ్బు ఇచ్చి బ్యాంకులో కట్టమని అప్పగించం. అలాగే దేవుడు కూడా నమ్మకం లేని వారికి పని అప్పగించడం. ఏ పని? ఈ సేవా పని. ఈ సేవా పని చేయాలి అంటే ఏమై ఉండాలి? నమ్మకత్వం ఉండాలి. పర్లేదు, ఈ వ్యక్తి నా పని నమ్మకంగా చేస్తుంది, ఈ పని నమ్మకంగా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకము మన పట్ల దేవునికి కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత మనము ఎవరికి ఎలాగున్నా దేవుని పని మనకు అప్పగించాలి అంటే దేవుని ఎడల మనం ఏమై ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఉన్నతమైనటువంటి బాధ్యతలు మనకు అప్పగిస్తూ ఉంటాడండి. ఇవాళ ఓకలు తుడుస్తున్నావు నువ్వు, అది నీ బాధ్యత కదా. తలుపు తాళం చేస్తున్నావు వచ్చి, నీ బాధ్యత కదా. బరకాలు వేస్తున్నావు, నీ బాధ్యత కదా. నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తువు కాబట్టి పనులు చేస్తున్నావు. బాధ్యత లేకపోతే నువ్వు చేస్తావా? మాట్లాడట్లేదు అందరూ, చేయలేం. అంచేత ఇది నా పని. కనుక మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంచేత ఆయన మనందరి కోసం ఆయన పుట్టినవాడు కనుక ఆయన పని చేయటానికి మనందరము కూడా అర్హులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉండొచ్చాను, కానీ నీవు నీ క్రియలు చెడ్డమైనందున నీవు వెలుగులోనికి రాలేకపోతున్నావు అంటున్నాడు. చాలామంది ప్రభుని నమ్ముకోండి అమ్మా, రక్షణ తీసుకోండి అమ్మా, రాగడు వచ్చేస్తుందంటే పిల్లల పెళ్ళయ్యాక తీసుకుంటామన్నారు కొంతమంది. ఏమండి, పిల్లల పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాత చేసుకుంటామని కొంతమంది, అలాగే అన్నీ చక్కబెట్టుకున్న తర్వాత చేసుకుంటామని కొంతమంది. ప్రభు ఇలాగ రకరకాలటువంటి చాకులు చెప్పి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక గంట పోయాక నీ సమయం ఎక్కడుందో నా సమయం ఎక్కడుందో మనకి తెలుసండి. మన ప్రాణాలకి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు ప్రియమైన వారులారా. మనం ఏదన్నా ఒక ఫ్యాన్ కొనుక్కుంటుంటే 2 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నాడు. ఓ సూపర్ అడుగుంటుంటే 1 ఇయర్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ లోపల మాడిపోతే మళ్ళీ బల్బు తీసుకుని బల్బు ఇస్తున్నాడు. మరి మనకు గ్యారంటీ ఏది? మనకి ఎక్కడుంది గ్యారంటీ? మన గ్యారంటీ ఇచ్చేవాడు ఏ డాక్టర్ ఉన్నాడు? మన పరమ డాక్టర్ అంటే యేసుక్రీస్తే మనకు గ్యారంటీ ఇవ్వాలి. ఆయనే మనకు ఆయుష్నివ్వాలి, ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంచేత మన క్రియలు మంచివైతే మనం వెలుగులో ఉంటాం. వెలుగులో ఆయన నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులోనే నడుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, మళ్ళీ ఒకసారి చూడండి. 3:19 ఒకసారి చదవమ్మా. యోహాను 3:19 త్వరగా సత్యలాడగలింది. వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే దేవుని ప్రేమించట్ల. చాలామంది ఎవరిని ప్రేమిస్తున్నారంట? చీకటిని ప్రేమిస్తున్నారు, కానీ వెలుగు ఉన్న దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నారు. ప్రేమించాలంటే వాళ్ళు ఏం మానుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు పిల్లల పెళ్లి చేస్తా కుదరదేమో, ఏమంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే కుదరదేమో, జనాలకు వెళ్తే కుదరదేమో, ఏంటి సంవత్సరానికి వెళ్ళి సంవత్సరానికి కూడా తినడానికి పనికిరాదేమో, అక్కడికి వెళ్తే వెళ్ళకూడదేమో, ఇక్కడికి వెళ్ళకూడదేమో, లేదా ఆమోరి గుడి కాడికి వెళ్ళకూడదేమో, లేదా ఈ గుడి కాడికి వెళ్ళకూడదేమో. మాకు కులం ఉంది, ఒక సంఘం కట్టుబడి ఉంది, మా సంఘ పెద్దలు ఊరుకోరండి, ఇవన్నిటికి మేము వెళ్ళాలండి. మేము ఇవన్నిటికి వెళ్ళాలంటే మేము ఇప్పుడప్పుడే యేసుప్రభుని నమ్ముకోమండి. మరి కొద్ది రోజులు పోయిన తర్వాత నమ్ముకుంటామండి. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు క్రియలు చెడ్డమైనందున ప్రభులోకి రావట్లేదు అంటున్నాడు. మరి ఈరోజు మనలో మనం పరిశీలన చేసుకోవాలి. రక్షణ లేని వారి గురించి దేవుడు మాట చేస్తా ఉన్నాడు. వాళ్ళు క్రియలు చెడ్డమైనందున వాళ్ళు వెలుగులోకి వాళ్ళు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? అమ్మ, దేని ప్రేమిస్తున్నారంటాడు దేవుడు? చీకటిని ప్రేమిస్తున్నాడు. చీకటి అంటే ఏంటి? చీకటి అనగా పాపము కదండి, వెలుగు అనగా దేవుని యొక్క కృప. అంచేత
వాళ్ళు నేను లోకానికి వెలుగై వచ్చాను కానీ వాళ్ళు లోకంలో ఉన్నారు. నేను వచ్చేటప్పుడు లోకం అంతా ఎలాగుంది, చీకటితో ఉంది. ఒకప్పుడు యేసుప్రభు లేనప్పుడు మనం కూడా చీకటిలో ఉన్నవాళ్ళమే కదండి. యేసుక్రీస్తు లేనప్పుడు, ఈ గ్రామంలో సువార్త ప్రకటన లేనప్పుడు, ఈ గ్రామంలో యేసుక్రీస్తుని గురించి మందిరం లేనప్పుడు, యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారు లేనప్పుడు ఈ గ్రామం అంతా కూడా దేంతో నింపబడింది? చీకటితోనూ విగ్రహారాధనతోనూ నింపబడిన గ్రామం అండి. అడుగడుక్కి విగ్రహమే, అడుగడుక్కి బొమ్మలే, అడుగడుక్కి చెట్లు పుట్టలో పూజలే. ఎక్కడ చూసినా ఏమండి మొగలతో నుంచి కాళేపట్నం వస్తే మార్గ మధ్యలో అక్కడెక్కడో రేకు చెట్టు ఒకటి ఉండేదండి. ఆ రేకు చెట్టు మీద ఏం చేసేవారంటే గుడ్డముక్క సింపి పైన వేసేవారు. గుట్లమ్మవారు అంటే అది దేవునికి స్తోత్రం ఏంటి. ఏమన్నా దివ్వర గారు ఏమమ్మారు అంటది తెలుసా మీకు? గుడ్డముక్క సింపి ఏమీ లేకపోతే దారమన్నా తీసి అక్కడ వేసి రావాలంటారు. అలా రాకపోతే కనుక అక్కడికి వీళ్ళకి ఏదో కీడి. తెలీదా మీకు? నిజమా? అక్కడ ఎక్కడంటే ఇది కొత్త పులిమని అంటారు చూడండి, అక్కడ ఉందండి ఒక చెట్టు. అది ఏం చెట్టు అంటే రేకు చెట్టు. అది ఆ రేకు చెట్టు అది ఇంత లావు దాని మొదల. మీరే వెరుదులే, మీకు అంత పోగితే అంత మా పెళ్ళైనంత అవసరం ఉండదు. కానీ మీకు దర్దాపు 45 ఏళ్ళ క్రితం మాట నేను చెప్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం. అది గుట్లమ్మోరు చెట్టు అండి అది. అలాగే అడుగడుక్కి అమ్మోర్లు ఉండి, అడుగడుక్కి పేర్లు, రకరకాల పేర్లతో ఉండి, ఇదంతా కూడా విగ్రహారంతో నింపబడిపోయినటువంటి ఈ గ్రామాన్ని దేవుడు గ్రామాన్ని ప్రేమించి ఆనాడు సొదొమ గొమొర్రాని ప్రేమించినటువంటి దేవుడు ఈరోజు కాళీపట్నాన్ని కూడా ప్రేమించాడండి. దేవునికి స్తోత్రం. నినెవే పట్టణాన్ని ప్రేమించిన దేవుడు కాళీపట్నాన్ని ప్రేమించాడండి. నినెవే పట్టణం 120 మంది ప్రజలు చచ్చిపోతుంటే ఆ 120 మంది ప్రజల కోసము యోనాను 30 తిప్పలు పెట్టి ఆ ఊరే పంపించాడండి. యోనా వెళ్ళడానికి ఇష్టపడకపోయినా సరే, యోనా నువ్వు నీకు ఇష్టం లేకపోతే పోవచ్చు, కానీ నిన్ను పంపించడం నాకు ఇష్టమైంది అంటున్నాడు. ఆయనకి ఇష్టమైతే కనుక పంపించాడు అంతే. ఎలానంటే కుదరదా ఊరుకోడైనా ఏదో రకంగా శ్రమని కొలువులు పెట్టి కాల్చేసి మనల్ని తనకి ఇష్టం వచ్చాడు ఉంచేసుకుంటాడండి. ఉంచుకుని ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఆయనకి ఇష్టగా ఉన్నామా, ఆయన ఇష్టలుగా మనం ఉన్నామా, మన హృదయం ఆయనకి నచ్చిందా, నువ్వు రానన్నా సరే ఆయన నేను రప్పించాడంతే. అలాంటి గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన పిలిచాడు అంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏమండి, పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు ఎక్కడైతే అవమానాలు పడుతున్నావో అక్కడే నిన్ను గనురాలుగా ఉంచుతాడు. ఏ స్థలంలో అయితే నువ్వు అవమానాలు పొందావో అదే స్థలంలో నిన్ను తలెత్తుకునేలా చేస్తూ ఉంటాడు. ఏ మనుషులైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళు అవమానం పొందే పరిస్థితి దేవుడు వాళ్ళకి కలగజేస్తాడండి. దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అనమాట. ఆయన అంత కృప కలిగిన దేవుడు, అంత మంచి దేవుడు, అంత నమ్మకమైన దేవుడు ఆయన. అంచేత ఆయన అన్నాడు, నేను వెలుగులో నీ లోకంలోకి నేను వెలుగే వచ్చాను. ఈ లోకం అంతా ఎలా ఉందంటే అప్పుడు అంధకారంతో నింపబడి ఉందంట, చీకటితో నింపబడి ఉంది. నేను వచ్చి వెలుగు తీసుకొచ్చాను. కానీ ఇప్పటికీ చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా ప్రభువులోకి రాలేదు. అంటే రావటానికి ఆటంకం ఏంటి? రావటానికి అడ్డేంటి చెప్పండి మీరు? అమ్మా, మీకు పిల్లలు ఇచ్చినోడు దేవుడు. మీ పిల్లలు దేవుడు పెళ్లి చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీరు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. అలాగే మరి దేవుడు అనేకమైన కుటుంబాలు, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు కనుక మనము కూడా దేవుని ఏమై ఉండాలంట? మన ఇంటి బంగారాలు ఆయన ఏం అడగట్లేదు కదండి. ఆయన చేసిన మేళ్ళకే మనం ఏమై ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు దేవుడు. అంతకంటే మనల్ని ఏం కోరుకోవట్లా. ఆయన హృదయంలో కొంచెం చోటు ఇమ్మన్నాడు. నీ హృదయంలో నాకు కొంచెం చోటిస్తే నేను నీతోనూ నీవు నాతోనూ కలిసి భోజనం చేద్దామని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు కోరుకునేది అది, ప్రభు నిన్ను కోరుకునేది అది. కానీ నీవు హృదయం అనే తలుపు తెరవకుండా ప్రభువా ప్రభువా అంటున్నావు, కానీ నీ హృదయంలోకి ప్రభువు మాత్రం చోటు రావటం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ మాట కూడా చూద్దాం. ఏటమ్మది? యోహాను 8:12. యోహాను 8:12 ఏం రాయబడిందంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నిలవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లోకమునకు ఏమై ఉన్నాను అన్నాడు దేవుడు. అమ్మా, ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాను అంటున్నాడు. దేనికి? గ్రామానికా,
నీ ఇంటిగా, వీళ్ళు వాడగట్టుగా, లేదా ఈ మండలానికా, ఈ దేశానికా అంటే కాదు, యావత్ ప్రపంచానికే నేను లోకము అనగా యావత్ ప్రపంచానికి నేను వెలుగై ఉన్నాను. మీ అందరి కోసమే నేను ప్రాణం పెట్టాను. నేను లోకానికి వెలుగునై ఉన్నాను కనుక మీరు నన్ను వెంబడించండి. నా యొక్క క్రియలు మీరు కళ్ళారా చూడగలుగుతారు. మీరు ఎంతకాలం చీకటిలో ఉంటారు, ఎంతకాలం అంధకారంలో ఉంటారు, ఇంకా ఎంతకాలము అంధకార క్రియలను మీరు ప్రేమిస్తారు. వాటిని తక్షణమే విడిచిపెట్టి నా వైపుకి రండి. నేను ఈ లోకానికి వెలుగై ఉన్న ప్రకారం మిమ్మల్ని కూడా నేను వెలిగింపజేస్తాను. మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ చేత వెలిగిస్తాను. మిమ్మల్ని కూడా మీ ముఖాలు ప్రకాశించేటట్లు, మీ ముఖాలు మండుతున్నట్లు నేను ఈ లోకానికి వచ్చి ఏం చేశాను, మిమ్మల్ని కూడా అదే విధమైన పరిస్థితిలో మిమ్మల్ని నడిపిస్తాను. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రండి. వెలుగులోనికి రండి. ప్రియమైన వారులారా, ఎంతకాలం 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 సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయింది ప్రభువులోకి వచ్చి. ఇంకా నీలో ఎలుగు లేకపోతే, ఇంకా నీవు ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండకపోతే ఎంతకాలం సంటిబిడ్డ వలే ఉంటావు నీవు? ఎంతకాలం సంటిబిడ్డ వలే ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ? ఆ సంటిబిడ్డగా ఉండేటువంటిది ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలే. కానీ 25 సంవత్సరాలు వచ్చిన సంటిబిడ్డలానే పడుకుంటే ఏమంటారమ్మా? ఏమంటారు? 25 సంవత్సరాలు కూడా అలా పడుకుంటే ఏమంటారు? మొరగుజ్జోడు అంటారా? అంటారా అనరా? ఇప్పుడు జ్యోతి ఉంది, ఆ పిల్లకి ఇప్పుడు ఎన్ని సంవత్సరం? 6 సంవత్సరమా? 6 అంట. 6 నెల. మరి ఈ పిల్లకి 30 సంవత్సరాలు వచ్చిందా అలాగే ఉందనుకో, ఏమంటారా పిల్లని? ఏమంటారు? మొరగుజ్జిది అంటారు. అవునా? అలాగే మనం కూడా 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళ క్రితం బాప్తిసాలు తీసుకున్నాం కదా, అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు? మనల్ని అది మొరగుజ్జు భక్తి అంటారు. అంటే మన మొరగుజ్జోళ్ళం కాకుండా మన సాపిగా ఎదిగేవాడుగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా, దేవాన్ని కార్యములు మా పట్ల నూతన పరచమని ప్రభువుని అడగాలి. అయ్యా, నా మొరగుజ్జు భక్తి తీసివేనాయన, నేను ఎదగలేకపోతున్నా. ఏంటి, ఎందుకు ఎదగలేకపోతున్నా? నీవు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేటువంటి మనం పరిశీలన చేసుకోవాలి. మీకు మీరు, నాకు నేనుగా ఇంకా ఎదగాలని నేను ఆశపడుతూ ఉంటాను. ఇంకా ఎదగాలి, సేవకుడిగా ఇంకా విశ్వాసగా ఎదగాలి, ఇంకా ప్రభులోకి వచ్చిన ఇంకా ఉన్నతమైన ఉద్యోగంతో నేను నింపబడాలనే ఆలోచన ఎవరికి వారిగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీకు దేవుడు రక్షణ అనే ఓడను ఒకటి ఇచ్చాడు. ఆ ఓడ త్వరపడి వచ్చి ఎక్కితే కనుక ఆ ఓడ ఎక్కడికి వెళ్తుందంట? ఆ ఓడ ఎక్కడికి వెళ్తుందమ్మా? పరమపూరికి చేరుతుందంట, పరమలోకానికి చేరుతుంది ఆ ఓడ. నువ్వు ఆ ఓడ ఎక్కావా, సురక్షితంగా ఉంటావు. ఓడ ఎక్కలేదు, బయటే ఉన్నావా, రేపు పొద్దున జలప్రలయం వస్తే అప్పుడు నువ్వు అంగలార్చినా కేకలేసినా నిన్ను రక్షించే నాదుడు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు రక్షించకపోవడం నాకు నష్టం కాదు, మీరు రక్షించబడితే నాకు ఏదో లాభం కాదు. కానీ ఈ సంవత్సరం చాలామంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ రక్షణ పాత్రను జాగ్రత్త కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్త కాపాడుకొని ఇంకా తిరిగి చీకటికి వెళ్ళక వెలుగులోనే నడిచేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను లోకానికి ఏమై ఉన్నానంట? వెలుగై ఉన్నాను. మీరు ఆయన పిల్లలు కనుక మనం ఏమై ఉండాలి? ఇప్పుడు వెలుగై ఉండాలి. వెలుగుకి సంబంధమైన కార్యాలను మనం సంతోషించాలి, కానీ చీకటి క్రియలలో మనం ఇంకా ఆనందించడానికి వీలు లేదు. ఎందుకు వాళ్ళు చీకటిలోనే ఉంటారంటే వాళ్ళు క్రియలు చెడ్డవైనందున అన్నాడు అక్కడ కదా. అనేకులు చీకటిలోనే ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు అంటే ఏమంట? చెడ్డవి అన్నాడు. చెడ్డ క్రియల వల్ల వాళ్ళు వెలుగులోకి వస్తాకి జడుస్తున్నారు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు ఏది నీకు ఆటంకంగా ఉంటుంది, ఏది అడ్డుబండగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏర్పరచబడిన వారితో సైతము సాతాను పడగొట్టేస్తాడు అంటాడు. సంఘ పెద్దలుగా ఎదిగినోళ్ళు కూడా కింద పడచేసాడు సైతాను. మేము సంఘ పెద్దలు అనుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ రోజుని కనీసం ఒక సామాన్యమైనటువంటి, ఒక రక్షణ లేనటువంటి, కొత్తగా దేవుళ్ళకి వచ్చే వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసం కూడా లేనటువంటి బలహీనలు అయిపోయి అలా అనేకులు సంఘ పెద్దలు అంటే ఏంటో తెలుసా? సేవకుడి తర్వాత సేవకుడు అంతటి వాడుని సంఘ పెద్ద అంటారు. సేవకుడు రాకపోతే సంఘాన్ని నడిపించుకోవాల్సినటువంటి
శక్తి ఎవరిలో ఉంటుంది? సంఘ పెద్దలో ఉంటుంది. ఏది ఎక్కడ ఆలోచించండి. నేను ఎవరికి పేర్లు ఎట్టి విమర్శించలేదు, కానీ ఎక్కడ ఈరోజు సంఘ పెద్దలు? అలాంటి భక్తి ఎక్కడుంది? అలాంటి శక్తి ఎక్కడ ఉంది? అలాంటి ప్రార్థన ఎక్కడుంది? అలాంటి కన్నీరు ఎక్కడుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి క్రియలు ప్రేమించడం వల్లనే కదా, అంధకారంలో ఈ యొక్క చీకటి నీవు ప్రేమించుతున్నందు వల్లనే కదా నువ్వు శాశ్వతంగా ఎలుగులో నిలబడలేకపోతున్నావు. ప్రతి ఆదివారం మందిరానికి రాలేకపోతున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రాలేకపోతున్నావు. ఎవరింటి వాడని కూటం పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ గుమ్మలోకి నీవు రాలేని స్థితి. వాళ్ళు నా ఇంటికి రాలేదు, నేను వాళ్ళ ఇంటికి రానంటున్నావు అంటే నీకు లోకానికి నీకు తేడా ఉంది. ఈరోజు ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డ, లోకం నీ ఇంటికి రాకపోవచ్చు, లోకస్తులు నీ ఇంటికి రాకపోవచ్చు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ సేవకుడిగా ఎవరు పిలిచినా నేను ఎలాగెళ్తున్నానో, ఒక దేవుని బిడ్డగా నీవు కూడా ఎవరింటికాడ ప్రార్థన వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. నీలో పరిపూర్ణమైన వెలుగు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తావు. నువ్వు మనుషుల ముఖాన్ని చూస్తున్నావంటే ఇంకా పరిపూర్ణత లేదు. మనుషుల ముఖాన్ని మనం చూడకూడదు. నా ముఖం నువ్వైనా, నీ ముఖం నేనైనా చూడకూడదు. మనం అందరం చూడవలసింది ఆయన ముఖం చూడాలి. ఎవరి ముఖము? యేసయ్య ముఖం చూడాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం ఏమంటా? పోనీ ఏదో తెలుసో తెలియకో, ఏమన్నా అంతేనా, ఏదో తెలుసో తెలియకో తప్పు చేసాడండి, కనీసం నా ముఖం అన్న చూసి, నా ముఖం చూసుకోదంత విడిచిపెట్టండి, నా ముఖం చూసుకోదంత క్షమించండి అంటామా లేదా? ఈ లోక సంబంధమైన విషయంలో మన కొన్ని చాలా విషయాల్లో, ఇలాంటి విషయాల్లో మనం రాజీ పడే విషయంలో కానీ, పశ్చాత్తాపడే విషయంలో కానీ ఇలాగంటాం. అంచేత మనము ఎవరి ముఖాలు చూడాలి? ఎవరిని చూడాలి? మనుషులన, లోకంలో ఉన్న వాటిన కాదు. దేవుడిని చూడు. నువ్వు దేవుడిని చూస్తే కనుక నేను వాళ్ళ ఇంటికి ప్రార్థనకు రానండి, వీళ్ళింటికి ప్రార్థనకు రానండి, వాళ్ళు నా ఇంటికి రాలేదండి, వీళ్ళు నా ఇంటికి రాలేదు అంటావా? నువ్వు మాట్లాడరావండి. అయ్యి బాబా, చెమటట్టేసింది చొక్క. మరి అందుకు మనకు ఆ పట్టుదల ఎందుకు? మనకు ఉండకూడదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మనం ఏమైపోయాం అమ్మా? ఏమైపోయావు? నేను బాప్తిసం ఎలాగెత్తున్నాను? నేను ఇలాగేనా? ఇలా అంటే దానికి అర్థం ఏంటి? ఎలకెల్లా నీటిలో పండుకోబెట్టి పైకి లేవటం అనమాట. చచ్చిన వాళ్ళు సమాధులు ఎలా పడుకోబడతారు? బోర్లకు పడుకోబడతారా లేదా ఎలకత్తలు పడుకోబడతారా? ఎలకత్తలోనే కదా. అలా పడుకోబెట్టి ఆ మన్ను వేసేసి పైన సమాధి చేసి దండేసి దండం పెట్టుకుని వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. అలాంటివి కూడా మీకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిసం అనగానే చనిపోవటము, లోక సంబంధమైన జ్ఞానాన్ని చంపేసుకోవాలి, పాతి పెట్టేసుకోవాలి. తిరిగి మళ్ళీ లేచిపడి లేపబడ్డావా? ఇప్పుడు ఏమైంది నీ జీవితం? పాత జీవితం పాతిపెట్టి కొత్త జీవితంతో లేచేవు అని అర్థం. మరి ఇంకా పాత బతికే బతుకుతున్నామంటే, ఆ పాత రోత పోవట్లేదంటే మార్పు ఎక్కడ ఉంది? పాస్టర్ గారు చూడొద్దు, పాస్టర్ గారిని తిట్టుకోవద్దు. మీరు దేవుని వాక్యాన్ని తిట్టుకుంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మార్పు రావాలి, పాతది పాతి పెట్టాలి, నూతన జీవితాన్ని జీవించాలి. అప్పుడు నీలో నూతనత్వాన్ని చూడగలుగుతాం. అంతేకాని మన నోరు అదుపు లేకుండా, ఏమండి మనం చెమాడేసామనుకో, పిచ్చకుక్క కడుతున్నారు చూడు, అలా చెమాడుతూ ఉంటారు, అలా చెమాడేవనుకో, రేపొద్దున నువ్వు సమాధానము చెప్పవలసిన రోజు ఒక రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ ఆస్తిపాస్తులు ఆయనకు వద్దు, నీ అందసందాలు ఆయనకు వద్దు, నీ మేడమిళ్ళ దానికి వద్దు. ఆయనకి కావాల్సింది నీ హృదయంలో కొంచెము చోటు కావాలంతే. ఆయన కోరుకునేది అది. నిన్నైనా నన్నైనా ఎవరినైనా కోరుకునేది ఏంటంటే కొంచెం చోటు కావాలి. ఆ చోటు మనం ఇద్దామా? ఈ సంవత్సరంలోనైనా పరిపూర్ణంగా చోటు ఇద్దామా? అయితే నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు నన్ను వెంబడించేవారు చీకటిని ఎంత మాత్రము ప్రేమించరు అంటూ ఉన్నాడు. ఆఖరిగా మరి వచ్చిన చదువుకుని ముగించేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35, 36 వచనాలు కూడా చదువుకుందాం. అమ్మా చదవమ్మ సారి. యోహాను 12, 36, 35. యేసు చూడమ్మా, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి. మరి ఆయన ఎవరి కోసం ఏడిచాడు? మన కోసం ఏడిచాడు. ఆయనకి ఏముందని? ఆయనకి భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? సంసారం ఉందా? ఆయనకి ఏమైనా లోటుబాటులోనే ఆయన ఏడుతున్నాడు? ఆయనకి అన్నీ కలిగిన వాడే. కానీ నీ కోసం నా కోసము నీవు నేను ఎరకపోయినా ఆయనకి మనము బిడ్డలం కనుక, నా బిడ్డల గురించి, నా బిడ్డలు వేదన పడుతూ ఉన్నారు, నా బిడ్డలు నాశనం అయిపోతూ ఉన్నారు, మార్గాన్ని తప్పి తల్లి తండ్రులను విడిచిపెట్టి ఆ అపవాది చోటుకి, అపవాది చేతులకు వెళ్ళిపోతున్నారని
ఆయన వారి కోసము, నీ కోసం, నా కోసము రక్షణ లేనప్పుడు మనందరి కోసం ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడమ్మా? కన్నీరు కార్చాడు. మరి నువ్వు కారుతున్నావు నీ భర్త కోసం? నీ భర్త కోసం కన్నీరు కార్చొద్దా నువ్వు? యేసయ్య నీ కోసం కార్చడం వల్ల నువ్వు రక్షణ పొందావు. నా కోసం కార్చిన వల్ల నేను రక్షణ పొందాను. మరి నీ కోసము, మరి నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావా? వారంలో ఎన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అసలు కంటంట నీళ్ళు చుక్కే రాదండి కొంతమందికి ప్రార్థన చేస్తారు. కంటంట రాయి అయిపోయినట్టు, హృదయం ఏమైపోయినట్టు? రాయిపోయింది అనమాట, చనికాలపత్రం అయిపోయింది, కఠినం అయిపోయింది. అయ్యో నా భర్త నాశనం అయిపోతున్నాడు, తాగుబోతులుగా నాశనం అయిపోతున్నాడు, కష్టార్జితం అంతా ఆ మందు కొట్టుకొని పాడేస్తా ఉన్నాడు, ఆ కష్టార్జితం అంతా జోదం ఆడి ప్యాకెట్లో పాడు చేస్తూ ఉన్నాడు. నా భర్త అనవసరంగా కష్టార్జితం అంతా పరులకు పోతూ ఉన్నాడు. ఇంట్లో భార్యకి పోషించడానికి, పిల్లల్ని పోషించడానికి, ఒక మంచి భవిష్యత్తు తన కుటుంబాన్ని కట్టుకోవడానికి నా భర్త ఇష్టపడలేదని ఎంతమంది నీ భర్త కోసం ఏడుస్తున్నారు ఈ రోజుని? ఎంతమంది భర్త కోసం కన్నీరు అనపానాలు చేసుకుని, ఈ భర్త కోసం నువ్వు లోక సంబంధంగా ఏడవటం కాదు, ప్రభు పాదాల దగ్గర ఏడు. ఆయన అంటున్నాడు, నేను నీకోసం ఏడ్చాను కనుకని, నీకోసం కన్నీరు కార్చాను. ఈ రోజుని నీవు రక్షించబడ్డావు. నీవు కన్నీరు కారితే నీ కుటుంబము రక్షించబడుతుంది. ఎప్పుడు కన్నీరు కారుతావు? నువ్వే కన్నీరు కార్చే స్థితిలో నువ్వు లేనప్పుడు, నీవే రక్షణ లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు రక్షించబడినా కానీ నోటంటే చిన్న కన్నీటికి కొట్టుకోవడం రాకుండా ప్రార్థన చేసే నీవు ఎలా నీ భర్త మారుతాడు, ఎలా నీ భార్య మారుతుంది, ఎలా నీ పిల్లలు మార్చబడతారు? ప్రియమైన వారిలాగా కన్నీరు ప్రార్థన కావాలి నీకైనా నాకైనా. ఏడవాలి, రోధించాలి. ఎంతోమంది దైవభక్తులు ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఈ రోజున మనం రక్షణ పొందామంటే, ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే మన వెనకాల ఎంత కన్నీటి ప్రార్థన ఉంది. సంవత్సరం అంతా మన వెనకాల ఎంత కన్నీటి ప్రార్థన ఉంది, ఎంత ఉపవాస ప్రార్థన ఉంది. నువ్వు జబ్బు చేస్తే నీ ఇంటికి వచ్చి ఓ రొట్టె ముక్క చేతిలో పెడితే నీకు కడుపు నిండదు, అది నీకు సంతోషపడుతున్నావు అలాగని. కానీ నీ దైవజనుడు నీ కోసము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నీ వాసబట్టలో రోధిస్తూ ఉంటే, ఇంటిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తుండే నీ సేవకుడు ఏనాడన్నా నువ్వు గుర్తించావా? అంటే నీ కంటికి కనిపిస్తేనే కానీ నువ్వు నమ్మవా? అమ్మవాలే హాస్పిటల్కి వచ్చి చూసి ఒక రసుకుల ప్యాకెట్, రొట్టెవన్నం ఏదో పట్టుకొని చేతిలో పెట్టి వస్తేనే కానీ పాస్టర్ గారు నమ్మవా? నువ్వు పాస్టర్ అమ్మ నమ్మవా? లేకపోతే నీ సహోదరుని నమ్మవా నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డ, అది కాదు, అది మన కడుపు నిండదు. నిన్ను పరలోకానికి చేర్చేది, నిన్ను బ్రతికించేది కావాలి. అదే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏ సంఘము క్షేమాన్ని కోరి, ఏ దైవజనుడు కన్నీటి విరిచి ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబం బాగుంటుందండి. ఎప్పటికైనా ఆ సంఘం ఎప్పటికైనా బాగుంటుంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలశల వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. యేసు నీ కోసము నా కోసము ఏం చేస్తాడమ్మా? కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యా నీ బిడ్డ, నా బిడ్డ బాగుండాలని ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కన్నీరు కారుస్తున్న దేవుణ్ణి మనం గాయపరుద్దామా? ఇంకా సూటిపూటి మాటలతో ఆయన బాధపడదామా? లేకపోతే మనము కన్నీరు కార్చి, ఆయన ఎవరి కోసం కన్నీరు కార్చాడు? నా కోసం, నీ కోసం కార్చాడు. రేపు యేసు అంటున్నాడు, నీ కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసము కన్నీరు కార్చమ్మా. సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా నీ బిడ్డలు మారాలి. నువ్వు కూర్చున్నా కూడా నీ బిడ్డలు కూర్చోవాలి అంటే ముందు నువ్వు కూర్చుండే వ్యక్తిగా నీవు ఉండాలి. ముందు మొట్టమొదట ఏ కుటుంబంలో అయితే స్త్రీ రక్షణ పొందుద్దో ఆ స్త్రీని బట్టి భర్త మారుతాడు, ఆ భార్య భర్తలను బట్టి తమ పిల్లలు మారుతారు. ఆ పిల్లల కుటుంబం అంతా దేవునిలో ఎదిగితే కనుక ఆ కుటుంబం ఒక పరలోక ఆనందాన్ని అనుభవించగలుగుతారు. నీ భర్త సంతోషంగా నీతో మందిరానికి వచ్చి కూర్చొని నీకు ఆనందమా, సంతోషమా కాదా అన్నాడు. ఆయన బిడ్డవైతే, ఆయన కుమార్తె అయితే, ఆయన కుమారుడు అయితే ఆయన కన్నీరు కార్చించి ప్రాచీన ప్రార్థన పరలోకానికి చేర్చబడింది. అద్భుతం జరిగింది. ఈ రోజుని నువ్వు చేసే ప్రార్థన నీ భర్తను కాపాడుతుంది, నువ్వు చేసే ప్రార్థన నీ భర్తను కాపాడుతుంది, నువ్వు చేసిన ప్రార్థన నీ భార్యను కాపాడుతుంది, నీ భార్య భర్తలు చేసే ప్రార్థన నీ